హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎస్బీఐ క్లర్క్ 13,730 పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి అన్నమాట. సో రీసెంట్గా ఎస్బీఐ క్లర్క్ ఈ పోస్టులకి 13,730 పోస్టులు అనమాట ఇండియా వైజ్గా. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మరి ఈ ఏపీలో తెలంగాణలో చూసుకున్నట్లయితే, సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 50 పోస్టులు ఉన్నాయి, తెలంగాణలో వచ్చేసి 342 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఎవరైతే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు నాకు చాలా బాగా వచ్చు, పర్ఫెక్ట్గా వచ్చు, సో నేను అంటే అర్థమెటిక్ ఇవన్నీ నాకు కొంచెం ఈజీగా ఉంటుంది, ఎవరైతే మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో సో వాళ్ళకి, అలాగే నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా, సో మీకు ఆ నమ్మకం ఉంటే ఈ పోస్టులకి మీరు ట్రై చేయండి, ఈ ఎగ్జామ్ రాయండి. సో ఈ ఇయర్ కాకుండా ప్రతి ఇయర్ ఈ నోటిఫికేషన్స్ ఈ బ్యాంక్ రిలేటెడ్ వస్తూనే ఉంటాయి కదా. సో ఒకసారి ఈ ఎగ్జామ్ రాసి మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఎలా వస్తాయి క్వశ్చన్స్, అసలు టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సో ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అన్నా మీరు, అంటే ఈ నోటిఫికేషన్ కాకుండా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో కూడా మీరు అనేది కొట్టొచ్చు అనమాట. సో ఏంటి అంటే కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎస్బీఐ క్లర్క్ అప్లికేషన్ డేట్ December 17th అనమాట. December 17th, 2024 స్టార్ట్ అవుతుంది. January 7th వరకు ఉందన్నమాట. సో టైం అనమాట. సో అప్లికేషన్ డేట్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. అయితే మరి ఎలిజిబిలిటీ ఏంటి, చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. సో మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే లాస్ట్ సెమ్లో ఉన్నారో వాళ్ళు ఈ December 31st లోపు మీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ కావాలన్నమాట. రిజల్ట్స్ అంటే మీకు లాస్ట్ టైంలో ఉండి రిజల్ట్స్ పెండింగ్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో 31st December లోపు మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ కావాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఏజ్ ఎంత ఉండాలి అంటే 20 years నుంచి 28 years లోపు ఉండాలన్నమాట. సో ఇందులో ఏంటి అంటే ఎవరైతే April 2nd, 1996 కంటే తర్వాత, అంటే ఈ సెకండ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఈ సెకండ్ డేట్, దీని తర్వాత, అలాగే April 1st, 2004 బిఫోర్ ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ ఎలిజిబిలిటీ అనమాట మీ డేట్ ఆఫ్ బర్త్. సో దీనికన్నా ముందు ఎలిజిబుల్ కాదు, సో దీనికన్నా తర్వాత ఎలిజిబుల్ కాదు. బట్ ఏజ్ రిలాక్సేషన్ అని కూడా ఒక పాయింట్ ఉంటుంది కదా. అంటే ఏంటి అంటే దీనికి ఇంక్లూడ్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు SC, ST వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి 5 years ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, 5 years ఏజ్ రిలాక్సేషన్. OBC జనరల్ కేటగిరీ అయితే 3 years ఉంటుంది. రిమైనింగ్ ఇక్కడ ఉంటారు కదా PW వాళ్ళు వచ్చేసి 10 to 15 years వాళ్ళ రిలేటెడ్ ఉంటుందన్నమాట. సో 5 years ఏజ్ రిలాక్సేషన్. ఇది ఎలిజిబిలిటీ గురించి. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ ఎప్పుడుంది అంటే ఫిబ్రవరిలో ఉంటుందన్నమాట, ఇక్కడ డేట్ అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ వచ్చేసి March, Aprilలో ఉండొచ్చు అనమాట. సో March, Aprilలో ఉండొచ్చు. అయితే ఆల్మోస్ట్ ఒక 2 months టైం ఉందనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి. సో న్యూమరికల్ అబిలిటీ, యాప్టిట్యూడ్, సో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఏజెస్, రేషియోస్, పర్సంటేజెస్, ఈ టాపిక్స్ ఉంటాయి కదా. సో అవన్నీ న్యూమరికల్ అబిలిటీ అనమాట. సో అవి నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇంగ్లీషు, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్. సో ఇంగ్లీష్ వచ్చేసి 30 questions ఉంటాయి, 30 marks. సో న్యూమరికల్ అబిలిటీ వచ్చేసి 35 questions ఉంటాయి, 35 marks. రీజనింగ్ వచ్చేసి 35 questions ఉంటాయి, 35 marks. సో ఇంగ్లీష్ 30 questions 20 minutes అనమాట. సో ఇక్కడ సెక్షనల్ టైమింగ్ అని ఉంటుందన్నమాట. సో అన్నిటికీ కలిపి టైమింగ్ ఉండదు. ఇప్పుడు 30 questions డిస్ప్లే అవుతాయి కదా, ఫస్ట్ ఇంగ్లీష్ డిస్ప్లే అవుతాయి కదా, ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి 30 questions లోపు, అప్పుడు 20 minutes టైమే ఉంటుందన్నమాట. సో 20 minutes తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే న్యూమరికల్ అబిలిటీ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ టైం ఇంగ్లీష్ క్వశ్చన్స్ని మళ్ళీ అటెంప్ట్ చేయడానికి ఉండదు ఇక. సో ఇక్కడ 20 minutes అయిపోతే ఆ 20 minutes లోపే ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీ వచ్చేసి 35 questions ఉంటాయి, 20 minutes అనమాట. సో 20 minutesలో 35 questions మనం కంప్లీట్ చేయాలి. అంటే ఒక్క క్వశ్చన్కి 1 minute కూడా ఉండదు ఇక్కడ. సో ½ minute అనేది ఉంటుందన్నమాట, ½ minute అనేది ఉంటుంది అని చెప్పొచ్చు ఇక్కడ. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి సేమ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35, టైం వచ్చేసి 20 minutes. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఓన్లీ 1 hour ఎగ్జామ్ టైం అనమాట. ఆ 1 hour లోపు ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ 100 questionsని మనం కంప్లీట్ చేయాలి. అంటే సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. సో 20 minutesలో 30 questions ఇంగ్లీష్ ఉంటాయి, 20 minutesలో న్యూమరికల్ అబిలిటీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత రీజనింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ఉండదు. ఇది మనకు సెక్షనల్ టైమింగ్ గురించి. టోటల్ 100 questions ఉంటాయి, 100 marks, 60 minutes అనమాట, 1 hour ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి కదా కేటగిరీ వైజ్గా. సో ఇంటూ 10 అనమాట, మల్టిప్లై 10.
ఎంతమంది ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు మనకు మెయిన్స్ ఎగ్జామ్స్కి తీసుకుంటారనమాట. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది ఉంది. ఇది ఇంకో పాయింట్. ఒకటేమో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి, ఇంకొకటి వచ్చేసి నెగిటివ్ మార్క్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అంటే మనం రాంగ్ పెట్టామనుకోండి, రాంగ్ ఆన్సర్ పెట్టామనుకోండి, దానికి 1/4 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. అంటే 0.25 మార్క్స్ మనకు మైనస్ అవుతూ వస్తాయన్నమాట. అంటే ఎవ్రీ 4 క్వశ్చన్స్కి 1 మార్క్ అనేది, ఎవ్రీ 4 క్వశ్చన్స్ మనం రాంగ్ ఆన్సర్ పెడితే 1 మార్క్ పోతుంది. ఇది నెగిటివ్ మార్క్స్ గురించి. ఇక్కడ మెయిన్స్ ప్యాటర్న్ వచ్చేసి ఇది మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉండొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ అయ్యేది జీకే అనమాట. జీకే ఆర్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి ఉంటుంది. జీకేలో 50 క్వశ్చన్స్ 35 మినిట్స్లో, ఇంగ్లీషు 40 క్వశ్చన్స్ 35 మినిట్స్లో, యాప్టిట్యూడ్లో 50 క్వశ్చన్స్ 45 మినిట్స్లో, రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ 60 మార్క్స్ ఉంటాయి అనమాట. సో 45 మినిట్స్, టోటల్ 2 hours 40 minutes ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ 200 మార్క్స్, ప్రిలిమ్స్ వచ్చేసి 100 మార్క్స్, మెయిన్స్ వచ్చేసి 200 మార్క్స్. ఇది పే స్కేల్ ఎంత శాలరీ ఉంటుంది స్టార్టింగ్ అంటే 26,730 రూపీస్ అనేది ఉంటుందన్నమాట పే స్కేల్. సో ఇప్పుడు అప్లై చేసుకోవడానికి 17th December నుంచి అని చెప్పాను కదా. మరి ప్రాసెసింగ్ ఫీ ఏముంటుందంటే SC ST వీళ్ళకి మాత్రం ప్రాసెసింగ్ ఫీ ఉండదన్నమాట. నో ఫీ, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మీరు. ఎవరైతే జనరల్ కేటగిరీ ఉంటారో, ఓబీసీ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 750 రూపీస్ అనమాట. 750 రూపీస్ అప్లికేషన్కి మనం అప్లికేషన్ ఫీ 750 రూపీస్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా అప్లై చేసేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.